స్థానిక ప్రభుత్వాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం అనేది అప్రజాస్వామికం, చట్ట విరుద్ధం, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించినటువంటి పాలక వర్గాల కాలపరిమితి నిన్నటితో అయిపోయింది. అంటే 2026 మార్చి 17తో అయిపోయింది. ఈరోజు నుంచి 2026 మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన, స్పెషల్ ఆఫీసర్స్ పాలన వచ్చింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా వీటి కాలపరిమితి ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలి. నిర్వహించకపోవడం అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగ ఉల్లంఘన. అదేవిధంగా గ్రామ పంచాయతీ రాష్ట్రంలో 13,324 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వచ్చే నెల 2వ తారీఖుతో పాలక వర్గాల కాలపరిమితి ముగుస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఏప్రిల్ 2వ తారీఖు లోపల ఎన్నికలు అయిపోవాలి. కానీ ఆ ప్రయత్నాలే అటు ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయడం లేదు. అగైన్ ఇది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, చట్ట విరుద్ధం. ఇక మూడవది జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు సంబంధించి రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్తులు, 688 మండల పరిషత్తులు ఉన్నాయి. వీటి పాలక వర్గాల కాలపరిమితి సెప్టెంబర్ 24తో ముగుస్తుంది. ఆ లోపల ఎన్నికలు నిర్వహించాలి 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం. ఆ ప్రయత్నాలు ఏం చేయడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను విస్మరించి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. స్థానిక ప్రభుత్వాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి స్థానిక ప్రభుత్వాలకు వచ్చే గ్రాంట్లు నిలిచిపోతాయి. ఆ విధంగా అటు స్థానిక ప్రభుత్వాలు, ఇటు రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, సెప్టెంబర్ 24వ తారీఖు లోపల జిల్లా పరిషత్తులకు, మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.